వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను జేసీ క్రియేషన్లో తీసుకున్న డిజైన్ని ఎలా పెన్ డ్రైవ్లోకి పంపించాలనేది చెప్తాను. ఇంతకుముందు డిజైన్ అనేది ఎలా తీసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది చూడండి. అది చూసిన తర్వాత దీన్ని చూడండి. అప్పుడు మీకు డిజైన్ ఎలా తీసుకోవాలి, ఎలా పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవాలనేది తెలిసిద్ది. దీనికి ఇంగ్లీషే రావాలి, అంతా తెలియాలని ఏమీ లేదు. 1, 2 డిజైన్స్ అనేది మీరు ఎక్కించుకుంటే తేలిగ్గా ఎక్కించవచ్చు. ఇప్పుడు మీకు ముందు మీ ఫోన్లో ఓటీజీ ఆప్షన్ ఉందో లేదో చూసుకోండి. సెట్టింగ్లోకి వెళ్ళి ఎడిషనల్ సెట్టింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఓటీజీ అనేది ఉందో లేదో. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి గూగుల్ నుంచి జేసీ క్రియేషన్లోకి వెళ్ళండి. జేసీ క్రియేషన్ని ఓపెన్ చేసి దాంట్లో డిజైన్ అనేది ఎలా తీసుకోవాలో చెప్పా కదా. ఇప్పుడు తీసుకున్న డిజైన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మ్యాన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ మ్యాన్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మెయిల్ అనేది అడుగుతుంది. క్లిక్ చేస్తే సైన్ అప్ లాగిన్ సక్సెస్ చూపిస్తుంది. చూపించినప్పుడు మళ్ళీ మ్యాన్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు తీసుకున్న డిజైన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దీనికి పెద్దగా చదువుకోవాలి అని మీరు అనుకోవద్దు. ఈ ఒక్క ప్రొసీజర్ కరెక్ట్గా చేస్తే మీరు జేసీ నుంచి ఈజీగా డిజైన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళారు కదా, ఇవి నేను జేసీలో తీసుకున్న డిజైన్స్ అన్నమాట. మనకు కావాల్సిన డిజైను నిన్న వీడియోలో నేను చూపించిన డిజైను 4087. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా 4087. ఒక నెంబర్ మీరు గుర్తు లేకపోయినా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా పిక్కు, ఆ పిక్కుని బట్టి అయినా మీరు ఇదని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అనేది చేయండి. ఇక్కడ ఒకసారి డౌన్లోడ్ అయిపోద్ది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అని అడిగిద్ది, ఎందుకంటే జిప్ ఫైల్లో ఉంటుంది అనమాట డిజైన్ మొత్తం. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఓపెన్ చేయాలన్నమాట. చేసేయండి, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంకా దాన్ని ఏమి మీరు అట్లా వదిలేసేయండి. వదిలేసి బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి మీ ఫోన్లో మై ఫైల్స్ కానీ ఫైల్ మేనేజర్ కానీ ఏదైనా సరే ఉన్నదాన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నాకు మై ఫైల్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదిగోండి జేసీలో నేను తీసుకున్న డిజైన్ 4087 డిజైన్ అనేది ఇక్కడ మొత్తం ఓపెన్ అయింది. వీటిని మొత్తం మనం ఓటీజీ కేబుల్ యూజ్ చేసుకొని మన పెన్ డ్రైవ్లోకి పంపించుకోవాలన్నమాట. 1 ఒకసారి గుర్తుపెట్టుకోండి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఎందుకు నేను కౌంట్ చేస్తున్నానంటే ఇవి మీరు క్లిక్ చేసేటప్పుడు ఒకటి కనుక మిస్ అయిందనుకోండి, ఆ ఒకటి మీకు పెన్ డ్రైవ్లోకి ఎక్కంది మీకు మిషన్లో చూపించదు. ఏంటి మళ్ళీ ఇది రాలేదేమో అని మీరు కంగారు పడటం, మళ్ళీ ఓపెన్ చేసి చూడటం, ఇదంతా రిస్క్. అందుకని ఒకసారి కౌంట్ చేసుకోండి. కౌంట్ చేస్తే 11 వచ్చినాయి. 11 వచ్చిన వాటిని ఏం చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కింద, అన్నిటికంటే కింద అంటే థర్డ్ది 3 నొక్కేసి మీకు ఓటీజీ కేబుల్ కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, మీకు పెట్టేసుకొని ఉంటారు కదా, దాంట్లోకి మీకు పెన్ డ్రైవ్లోకి పంపించాలి. అది 3వ ఆప్షన్ అనమాట. ఈ రెండిట్లో పంపించినా మీరు మళ్ళీ ఫోన్లోకే పంపించినట్టు. అందుకని 3వ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇది గుర్తుపెట్టుకోండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు క్రియేటివ్ ఫోల్డర్ అనమాట. వీటిలో ఇవన్నీ నేను ఆల్రెడీ నా ఓటీజీలో అంటే నా పెన్ డ్రైవ్లో ఉన్నాయి. వీటిలోకి పంపించుకున్నా ఏమీ లేదు. లేకపోతే నేను కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని దాంట్లో పంపించుకోవాలనుకున్నా ఏం లేదు. ఇదిగోండి క్రియేటివ్, ఇక్కడ నా పేరే చేస్తాను శ్రీ. ఓకే, నేను ఇది గుర్తుంచుకోవడానికి ఇట్లా ఒక నేమ్ అనేది ఇచ్చుకోండి. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీకు గుర్తుంటుంది అనుకుంటే ఆ నెంబరే జేసీ 4087 అనేది మీరు దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ ఏముంటే మనకి ఏంటంటే వెంటనే ఓపెన్ అయ్యిద్ది అనుకున్నప్పుడు అది పెట్టవచ్చు. నాకు ఆల్రెడీ నెంబర్ మీద ఉంది కాబట్టి నేను కొత్తగా క్రియేట్ చేయాలంటే శ్రీ అని క్రియేట్ చేస్తాను. ఓకే, మూవ్ హర్ అందులోకి మనం పంపించాలన్నమాట ఇక్కడ ఉన్నదాన్ని. ఓకే ఓకే, మూవ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు దీన్ని మనం ఓటీజీలోకి వచ్చిందా రాలేదా అంటే మన పెన్ డ్రైవ్లోకి ఓటీజీ ద్వారా పెన్ డ్రైవ్లోకి వచ్చిందా రాలేదా అనేది చూసుకోవాలన్నమాట. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి
మనం ఎక్కడైతే డౌన్లోడ్ తీసుకున్నామో అక్కడికి వెళ్ళేసి మై ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ డివైస్ స్టోరేజ్ కాదు, ఎస్టీ కార్డ్ కాదు, ఇక్కడ ఓటీజీ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేనేమని నెంబర్ క్రియేట్ చేసా, శ్రీ అని క్రియేట్ చేసా. ఆ శ్రీ ఉందా లేదా, వచ్చిందా రాలేదా అనేది మీరు ఇప్పుడు చూసుకోండి. ఎందుకోండి నేను ఎందుకు కౌంట్ చేయమన్నానంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, 11 అనేది ఇక్కడికి వచ్చిందా రాలేదా, అన్నీ వచ్చాయా రాలేదా అనేది చూసుకోసానికి ఒకసారి కౌంట్ అనేది చేయమన్నాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి మిషన్కి కనెక్ట్ చేసుకొని మీకు మిషన్లో వచ్చిందా రాలేదా, అన్ని 11 నెంబర్స్ అనేవి సెట్ అయినాయా లేదా అనేది మీరు చూసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా జేసీ క్రియేషన్ నుంచి డిజైన్ అనేది తీసుకోవచ్చు. దీనికి ఎక్కువగా చదువుకోవాలనే ఏమీ లేదు. మీరు ఏదైనా సరే ఒకవేళ పెద్ద మిషన్ చిన్న మిషన్ అని కాదు, మీకు నేను వీడియోలో ఆల్రెడీ చెప్పా, ఒక్క సెట్టింగే మార్చుకోవాల్సి వస్తుంది. ఆ సెట్టింగ్ ఒక్కటే మార్చుకొని మీరు పెద్ద మిషన్కైనా ఇలానే తీసుకోవచ్చు, చిన్న మిషన్కైనా ఇలానే తీసుకోవచ్చు. మీరు ముందు మీ ఫోన్లో ఓటీజీ కలెక్షన్ ఉందో లేదో చూసుకోండి. చూసుకొని ఒక ఓటీజీ కేబుల్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్ అయినా ఎక్కడైనా దొరుకుతుంది. దాన్ని తీసుకొని మీరు ఓటీజీ ద్వారా మీ పెన్ డ్రైవ్లోకి పంపించవచ్చు. దీని గురించి మీరు కంగారు పడి మేము మిషన్ తీసుకుంటే డిజైన్స్ ఎవరెక్కిస్తారు, మాకు చదువు రాదు, నేను డిజైన్ కస్టమర్ వచ్చి అడిగినప్పుడల్లా డిజైన్ కోసం ఎవరింటికి వెళ్ళాలి, ఎవరికో దగ్గరికి వెళ్ళి డిజైన్ని పెన్ డ్రైవ్లోకి ఎక్కించాలి అని మీరు అధైర్యపడకండి. మీరు మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడే ధైర్యం చేసినట్టు. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి మీరు మిషన్ తీసుకుంటున్నారని అంటే మీరు నిజంగా ధైర్యం చేసినట్టు. నెక్స్ట్ ఇది నేర్చుకోవటం అనేది పెద్ద విషయం కాదు. 1 2 డిజైన్స్ అనేది మీరు పంపించారనుకోండి, మీకే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో జయ మేడం గారు ఎప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా మీరు క్లియర్ చేయడానికి రెడీగా ఉంటారు. మీరు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కంగారు పడి మళ్ళీ రెండోసారి అమౌంట్ పంపించొద్దని మేడం గారే చెప్తారు. ఒకసారి తీసుకోండి, అవి వచ్చినాయా రాలేదా, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు వెంటనే వాట్సాప్ ద్వారా జయ మేడం గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.